ప్రముఖ క్రైస్తవ మతబోధకులు ప్రవీణ్ ప్రకాష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఈరోజు విజయనగరం కలెక్టరేట్ దగ్గర క్రైస్తవ మత ప్రచారకులందరూ కూడాను ధర్నాకు దిగారు. అసలు ఏంటి కారణం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రవీణ్ పగడాల తాలూకా మృతిని ఏ విధంగా మీరు అనుమానిస్తున్నారు? ఎవరు చేస్తుంటారు అనుకుంటున్నారు? ప్రవీణ్ పగడాల మృతి అనేది తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని ఇటు దళిత సంఘాలకు, క్రైస్తవ సంఘాలకు, సెక్యులర్గా పనిచేస్తున్న పౌర సంఘాలకు కూడా చాలా రకాలైనటువంటి అనుమానాలను రేకెత్తించే విషయం కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారో ఆయన సెక్యులర్గా ఉండి ఆయన యొక్క మత విశ్వాసాలను ప్రకటిస్తున్నటువంటి తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో విద్వేషాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆయన మరణం అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నట్లు అది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా హత్య జరిగిందా అనే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. ఎందుకంటే ప్రవీణ్ గారు ఆయన తన ప్రయాణంలో విజయవాడ నుంచి రాజమండ్రి వరకు వస్తున్న క్రమంలో అనేక దగ్గర చూస్తూ ఉన్నాము. ఆయన సంఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఏదైతే ఉందో ఆయన మీద బుల్లెట్ పడిపోయి ఉండడం అనేది ఒక మొట్టమొదటి ప్రశ్న. బుల్లెట్ పడిపోయిన ప్రదేశంలో ఏదైతే అక్కడ ప్రమాదం జరిగిందంటున్నారో ఆయన బట్టలు తడిసిపోయి ఉన్నాయి. కానీ జరిగినటువంటి సంఘటనా స్థలంలో ఆ పరిసర ప్రదేశాల్లో ఒక 150-200 మీటర్ల వరకు నీరు కానీ తడి కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఆయన ప్యాంటుకి తడి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి బురద ఎక్కడి నుంచి వచ్చిందో ఈ యొక్క విచారణలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకంటే రెండవది అంశంగా ఏంటంటే ఆయన మీద నిజంగా ఆ యొక్క బండి మొత్తాన్ని గమనిస్తే బండి చక్రాలకు బ్లడ్ ఉంది, బండి మీద ముందున్నటువంటి ట్యాంకుకు బ్లడ్ కనిపిస్తూ ఉంది, అనేకమైన ప్రాంతాల్లో బ్లడ్ కనిపిస్తున్నా తన శరీరం మీద ఎక్కడ కూడా అత్యధిక పెద్ద గాయాలు కనిపించకపోవడం, ఈ రక్తం అనేది ఎందుకు వచ్చింది? నిజంగానే బండి నడుపుతూ ఉంటే ఆ యొక్క బుల్లెట్ మీద ఏమైనా ప్రమాదం జరిగి ఉండుంటే తన ప్రైవేట్ పార్ట్లు దెబ్బలు తగలాలి, తద్వారా ట్యాంక్ మీద బ్లడ్ జరగాలి, కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ప్రమాదం అంటున్నారో ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అనేదాన్ని ఈరోజు క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే డీజీపీ గారు ఉన్నారో, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు ప్రభుత్వం ఉందో వీళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలలో ఆందోళన ఉన్నారు, క్రైస్తవులు ఆందోళన చెందుతున్నారు. భారత రాజ్యాంగంలో నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అన్నారు. ఒక వ్యక్తి తన నచ్చిన మతాన్ని స్వీకరించి తన యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న క్రమంలో ఇటువంటి ఉదంతం జరగడము ఇది క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదండి, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌర సంఘాలకి, భారతదేశంలో సెక్యులర్ వాదానికి సహాయం చేస్తున్నటువంటి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు అని చెప్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఇది తీవ్రమైన హెచ్చరిక కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, దీని మీద నిగ్గు తేల్చాలి, అవసరమైతే సిబిఐ విచారణ జరిపించాలి. ఈ పోలీసుల మీద నమ్మకం కుదరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే జరిగింది, పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. పోస్ట్ మార్టం నివేదికలు కూడా ఏమొస్తుందో కూడా ఎవరికి తేడతలం చేయలే పరిస్థితి ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అయ్యా మీరు దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలి, దర్యాప్తు జరిపించాలి. ఆందోళన ఉన్న క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సమూహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఇది తీవ్రమైన ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని రక్షించండి, లౌకికవాదాన్ని కాపాడండి, మత స్వేచ్ఛను రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా మతపరమైనటువంటి విద్వేషాలు రేగడానికి ఈ టైంలో ఈ సెన్సిటివ్ మ్యాటర్ని ఇటు ఆందోళన వైపు వెళ్ళడం ఏ విధంగా దారితీస్తుంది? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ భారతదేశాన్ని మతంతో పరిపాలించాలనే కొనేటువంటి శక్తులే ఈ పాపానికి ఒడిగట్టాయి. ఖచ్చితంగా వాళ్ళే. మన పగడాల గారు చేసినటువంటి తప్పిదం వాళ్ళ దృష్టిలో ఏంటంటే, తను ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నాడో దానిని విమర్శించినప్పుడు దానికి ధీటైన సమాధానం ఆయన చెప్పటమే ఆయన యొక్క తప్పు. ఇలాగూ విమర్శించినటువంటి వాళ్ళకి సమాధానం చెప్పడమే తప్పైతే క్రైస్తవ్యంలో చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంత దూరం అన్నట్టు ముందు వాళ్ళు విమర్శించడం మానేయాలి. మతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మానవత్వాన్ని బ్రతికింప చేయడానికి మానవత్వాన్నే విలువివ్వాలి, మతానికి విలువ లేదు. మతంతో పరిపాలించిన ఏ దేశము ఇప్పటికీ బాగుపడలేదు, సర్వనాశనం అయిపోయిందని చరిత్ర చెప్తుంది. కాబట్టి ప్రతి వారు కూడా తెలుసుకోవలసింది
ఏంటంటే మతాన్ని విడిచిపెట్టండి, మానవత్వాన్ని అభివృద్ధి చేయండి. మేడం చెప్పండి, ఈ ఘటన మొత్తం మీద దర్యాప్తు అంశాలను కానీ చూసుకున్నట్టయితే ప్రభుత్వ వైఖరి ఏమనిపిస్తుంది, పోలీసుల వైఖరి మీకు ఏమనిపిస్తుంది, న్యాయం దక్కేయడానికి ఎట్లా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఇంతవరకు అయితే మాకైతే పోలీస్ వ్యవస్థ మీద కానీ కూటమి ప్రభుత్వం అయితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అలాగే మీడియా మిత్రులు ఇప్పుడు సాక్షి టీవీ వచ్చింది, కానీ దాదాపు ఒక ఆవు చనిపోతే ట్రోలింగ్ల మీద ట్రోలింగ్లు చేస్తారు TV9 ఛానల్స్, కానీ ఇంతవరకు కనీసం ఒక్క మీడియా మిత్రులు కూడా రాలేదు. కానీ ఇది ఎంతైనా చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక ఆవుకి ఇచ్చిన విలువ ఒక మనిషికి లేదా? అందులోకి ఇది లౌకిక రాజ్యం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, లేదా వేరే దేశంలో ఉన్నామా అని భయం కలిగిస్తున్నారు. అంటే ఒక్క క్రైస్తవ పాస్టర్ గారిని చంపితే ఏమవుద్ది, ఎవరు రారు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ఒక్కరే కాదు, కానీ ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. భావ స్వేచ్ఛ ప్రకటన ప్రతి ఒక్కరికి ఉంది. ఇది మన లౌకిక రాజ్యము, మన రాజ్యాంగాన్ని మనకిచ్చే ప్రాథమిక హక్కులకే భంగం కలిగే రోజులు వస్తున్నాయి. కనుక మాకిప్పుడు సంబంధించి ప్రవీణ్ పగడాల గారు హత్య గురించి మాకు CBCID అధికారికంగా దాని మీద ఉత్తర్వులు జారీ చేయాలని మేము కోరుకుంటున్నాము. దీని మీద ఇప్పుడైతే ఈ ఉద్యమం అయితే ఆగేది లేదు. ఎందుకంటే ఈ పాస్టర్ గారు ఒక్కరోజే కాదు, ఈరోజు క్రైస్తవ సంఘం ఊరుకుంటే ఇంకా రాను క్రైస్తవుల మీద వీళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నారు. కానీ చట్టము న్యాయము ఉంది, రాజ్యాంగం ఉంది. మేము చట్టపరంగా న్యాయపరంగా పోరాడతామని తెలుసుకుంటూ నేను ముగిస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా అభిప్రాయం. ముఖ్యంగా లౌకిక రాజ్యం ఇది. ఈ లౌకిక రాజ్యంలో మత భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, పోలీసులే దీన్ని నీరుగార్చినట్టయితే మా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి అంటున్నటువంటి వైఖరి కనిపిస్తుంది. వీడియో దృష్టి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.